బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులందదే లేదండి. విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్, పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే, శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను వదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. పాని గమప 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 గమపని అయ్యయ్యయ్యయ్యో అయ్యో అయ్యయ్యయ్యయ్యో నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. బాబూజీ బాబూజీ బడే గులాం మాలీజీ. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా, తలచుకుంటే ఏమైనా ఎదురేలే. రాష్ట్ర తెలుగు యువత నిర్వహణ కార్యదర్శి సోదరులు పూల రాజీ గారి జన్మదినోత్సవ వేడుకలు ఇచ్చేసిన మీ అందరికీ కూడా మొదటగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయంగా నాకు ఎప్పుడు మొదట్లోనే చదువుకున్న రోజు నుంచి కూడా రాజకీయ విద్యార్థిగా అప్పుడే అరగంటలోని ఏ స్థాయికి వస్తారో నాకు బాగా నిర్వహించే వ్యక్తులు మొట్టమొదటి చూసిన వాటిలో మొట్టమొదటి చూసిన వ్యక్తిని నేను. ఎందుకంటే ఆయన సహచరుడిగా, ఆయన ప్రెసిడెంట్గా, నేను వైస్ ప్రెసిడెంట్గా, ఆయన సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా 3 years కాలేజీలో అప్పుడే ఆయన రాజకీయంగా ఓనమాలో నేర్చుకోవడం జరిగింది. ఆయన ఈరోజు ఆయన స్వశక్తితో కృషితో ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఇంకా మరిన్ని రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి రాజీ అన్నయ్య జన్మదిన వేడుకలు ఆర్కే గారి ఆధ్వర్యంలో ఆర్కే గారి షాపు దగ్గర నిర్వహించడం చాలా ఆనందం. ఎందుకంటే ఆ రోజు నిజంగా కైకలూరులో 30 ఏళ్ల క్రితం ఫ్లెక్స్లు అంటే తెలియని రోజుల్లో కూడా రాజీ గారు మన కైకలూరులో ఇలా స్నేహితుడు లక్ష్మణరావు గారు ఇద్దరు భారీ ఎత్తు ఫ్లెక్స్ కట్టారు. ఆ రోజు నుంచి కూడా ఈ 30 ఏళ్ల నుంచి కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఎన్నో పదవులు చేస్తూ ఇవాళ రాజకీయంలో కైకలూరు రాజకీయాల్లో ఒక మెయిన్ లీడర్ గా ఎదిగిన రాజీ అన్నకి జన్మదిన వేడుకలు రిక్రూట్మెంట్ హాస్పిటల్లో రోగులకి పండ్లు బ్రెడ్ అవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే మా నాయకుడు కొల్లి బాబీ గారు అలాగే రాత్రే అర్ధరాత్రి కాడ అన్నయ్యతో కేక్ కట్ చేయించాం బాబీ గారి ఇంటికాడ. అలాగే ఈ రోజు నిజంగా రాజీ అన్నయ్యకి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో నిండి నూరేళ్లు ఉండాలని ఈయన వెనకాల మా అందరినీ పెట్టుకుని ఏంటి ఇంకా ఉన్నత పదవి ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన నాయకులు అలాగే మా సోదరుడు మా క్లాస్మేట్ మా జూనియర్ క్లాస్మేట్ కూడా కాదు మా జూనియర్ చిన్ననాటి రోజుల నుంచి కూడా మేము విద్యార్థి దశ నుంచే రాజకీయాల మీద ఒక అవగాహనతో రామకృష్ణ గారు ప్రతిరోజు కూడా మమ్మల్ని ఏ రకంగా ఉండాలి మేము ఎలా ఉండాలని సలహాలు అడుగుతూ ఉండేవాడు. మాకు తోచిన సలహాలు మేము చెప్తూ ఈరోజు ఆయన నాకంటే నేను రాజకీయాల్లోకి ముందు పదవి పొందింది ఆయనే.
ఆయన ఎంపీటీసీగా అత్యధిక మెజార్టీతో గతంలో ఇప్పుడు ప్రస్తుతం కూడా కైకలూరు నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. నిజంగా వారి ఆధ్వర్యంలో ఈ రోజు నాకు నా సోదరుడి కింద తప్పనిసరిగా రావాలని చెప్పి ఈ జన్మదినాన్ని నాకు ఇంత భారీ ఎత్తున చేయడం చాలా ఆనందకరమైన విషయం. మంగినేని రామకృష్ణ గారితో నాకు ఇప్పటి నుంచి గారి సాన్నిహిత్యం ఉన్నది. ఎన్నో రోజుల నుంచి కాలేజీ డేస్ నుంచి కూడా మేమిద్దరం బాగా కలిసి తిరిగేవాళ్ళం. ఆ తర్వాత ఒక ఇద్దరం కలిసి ఒక తల్లికి పుట్టకపోయినా సరే నా సోదరుడి కింద ఎప్పుడు ప్రతిసారి అతనికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఏదైనా సరే నా సలహా అడుగుతూ ఉంటాడు. నాకు తోచిన సలహా చెప్తా, ఖచ్చితంగా నా సలహాలన్నీ కూడా పాటిస్తూ ఉంటాడు. అందుకని ముందుగా నేను మంగినేని రామకృష్ణ గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నాకు ఈ పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పూర్ణ గారు కానీ, కరుణ గారు కానీ, మన శ్యామలరావు కానీ, నాగరాజు కానీ, మన తమ్ముడు ప్రశాంత్, శివ, నారాయణ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి నా జన్మదిన వేడుకలు చేసినందుకు నేను జన్మలకి మీ అందరికీ రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను.